హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈజీగా జాకెట్ కట్ చేయడం ఇలాగని కట్ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ అండి. టైలరింగ్ తెలియని వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. ఫస్ట్ మన ఆల్తీ జాకెట్ నుంచి హ్యాండ్స్ కట్ చేయడము ఫస్ట్ చూపిస్తానండి. ఎంత ఈజీ ఉంది చూడండి. మీరే మీ ఇంట్లో స్టార్ట్ చేయొచ్చండి. ట్రై చేసి చూడండి ఒకసారి వీడియో చూసి. ఎమ్మింగ్కి 1 ఇంచ్ వదిలి ఆ తర్వాత ఆల్తీ జాకెట్ షోల్డర్ కాడికి, అంటే హ్యాండ్స్ పొడవు బట్ వెడల్పు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్స్లో ఫ్రంట్ భాగము ప్లస్ బ్యాక్ సైడ్ మార్క్ చేసి కట్ చేసుకోవాలండి. లేకుంటే చంక భాగము లూజుగా ముడతలు రావడం అలా అవుతుందండి. అందువల్ల జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్. ఇప్పుడు క్రాస్ తీయాలండి. 1/2 ఇంచ్ పెట్టుకొని క్రాస్ ఎస్ ఆకారంలో వస్తుందండి. ఈ కటింగ్ క్రాస్ తీస్తుండే అది ఫ్రంట్ వస్తుంది. క్రాస్ తీయకుండా ఉండేది బ్యాక్ సైడ్ అండి. హ్యాండ్స్ అయితే అయిపోయినాయండి కటింగ్. అక్కడ షట్కా చేసుకోవాలండి, ఎందుకంటే ఎమ్మింగ్ అని మనకు గుర్తుకి. ఇప్పుడు బాడీ కట్ చేస్తామండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఆల్తీ జాకెట్ పెట్టుకొని మన క్లాత్ ఎంతవరకు సరిపోతుందో టేప్ లేకుండా ఆల్తీ జాకెట్ మీద పెట్టి మెజర్మెంట్కి కట్ చేస్తామండి. చూడండి మీరే. అది వేస్ట్ అండి. ఈ పీస్ వేస్ట్ అండి. అంటే వేస్ట్ కాదు, క్రాస్ బెల్ట్లకి ప్లస్ హ్యాండ్స్కి వెడల్పుకి తక్కువ అయితే జాయింట్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎమ్మింగ్ అండి. నడుముకి బ్యాక్ సైడ్. ఆ 2 ఇంచెస్ పెట్టుకునేదానికి మాత్రమే టేప్ పెట్టినానండి. మిగతా ఆల్తీ మొత్తం జాకెట్లోనే చేస్తున్నామండి. ఆల్తీ జాకెట్లో ఆల్తీ బ్లౌజ్. ఇప్పుడు పొడవు, బ్యాక్ సైడ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకున్నామండి. తర్వాత ఈ సైడ్ కూడా పొడవుకి టేప్ అన్నా పెట్టుకోవచ్చు, స్కేల్ అన్నా పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ భాగాన్ని తీసి మడిచి పెట్టుకోవాలి. తరువాత ఆల్తీ జాకెట్ తీసి బ్యాక్ కింద ఉంటుందండి, ఫ్రంట్ పైన ఉంటుంది. ఆ బ్యాక్ ఎమ్మింగ్ కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్లో పైన.
నడుము రౌండ్, షోల్డరు మార్క్ చేసుకోవాలండి. తర్వాత బ్యాక్ నెక్కి కింద ఉన్న బ్యాక్ కాడ మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ 2 సైడ్, హ్యాండ్ సైడ్ ప్లస్ నెక్ సైడ్. ఇప్పుడు చంక దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు పైన నెక్ మార్క్ చేసుకోవాలండి. చంకకు మార్క్ చేసుకోవాలండి. దానికి 1.5 ఇంచ్ క్రాస్లో మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్, ఎంత ఈజీ అంటే ఇంట్లోనే మనమే నేర్చుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు నెక్ నుంచి మన చంక ఆల్తి వరకు హుక్స్ ఫ్రంట్ భాగాన్ని ఎత్తి ఆల్తి పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్ డాట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఇప్పుడు బెల్ట్కి మార్క్ చేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్లో ఎంత ఉందో బెల్ట్ కొలత అంతే తీసుకోవాలండి. కుట్టడానికి 1/2 ఇంచ్ వదిలి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఆల్తీ తీసుకోవాలి, బెల్ట్ లేకుండా. ఇప్పుడు బెల్ట్ క్రాస్ బెల్ట్ ఆల్తీ వచ్చేసిందండి. ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇది బెల్ట్ అండి. తర్వాత నెక్ కట్ చేసుకుంటాం ఫ్రంట్ భాగం. ఆ తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్ కొలత. 2.5 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చంక భాగం కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ భాగం ఫిల్ట్ పట్టుకోవాలి కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ తీయాలండి ఫ్రంట్ చంక కాడ.
అది మన కప్పు కోసం ఫిల్ట్ పట్టడానికి మార్కింగ్ అది. నెక్, బ్యాక్, ఫ్రంట్ ప్లస్ నెక్, బెల్ట్, క్రాస్ బెల్ట్, ఓక్స్ పట్టి, కాజా పట్టి కండి. ఇది ఓక్స్ పట్టి, కాజా పట్టి. ఎమ్మింగ్ అండి. పైప్ అన్నా పెట్టుకోవచ్చు, ఎమ్మింగ్ అన్నా పెట్టుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా పీస్ అండి.